హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కొంతమంది స్టూడెంట్స్కి అయితే సీట్ అలాట్మెంట్ ఇవ్వడం లేదు. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా కొంతమంది స్టూడెంట్స్కి సీట్ రాదు. ఏ స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాదు, ఎందుకు అనే రీజన్ తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్ కౌన్సిలింగ్ది కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్లో 2 ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాయి. ఎంసీఏ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి. ఈ 2 కాకుండా మనకు కిందికి వచ్చేస్తే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ డౌన్లోడ్స్లో థర్డ్ వన్ అటెన్షన్ టు క్యాండిడేట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఎవరికి ఏ స్టూడెంట్స్కి సీట్ రాదు, ఎందుకు అనేది అయితే ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్ కింద సీట్ పొందుతారో అంటే అటెన్షన్ టు ద క్యాండిడేట్ క్లైమింగ్ అడ్మిషన్ అండర్ పిహెచ్ క్యాప్ ఎన్సీసీ ఈ అందరు ఇక్కడ మెన్షన్ చేసిన అందరు స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో అయితే సీట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూడండి, sports quota will be taken up in the second phase of counseling due to some delay in the procedural formalities. However, the candidates can upload the web options under the general category. మీకు ఈ రిజర్వేషన్ లేకుండా మీకు సీటు కావాలి అనుకుంటేనేమో ఫస్ట్ ఫేజ్లోనే జనరల్ కేటగిరీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. బట్ ఈ రిజర్వేషన్తో మీకు సీట్ రావాలంటే మాత్రం మీకు సెకండ్ ఫేజ్లో అలాట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా ఓన్లీ జనరల్గా అంటే అందరికి నార్మల్గా ఎట్లా వస్తుందో అదే విధంగా రావడం జరుగుతుంది. మీరు కనుక ఈ స్పెషల్ రిజర్వేషన్ యూజ్ చేసుకోవాలంటే సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇది వచ్చిన నోట్. కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ నోట్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.